ఇజ్రాయెల్ హమాస్ వార్ కాస్త చివరికి హమాస్ చీఫ్ని ఇజ్రాయెల్ లేపేయగలిగినటువంటి సంఘటన ఏదైతే చోటు చేసుకుందో ఈ అంశానికి సంబంధించి తాజాగా యుద్ధ వాతావరణం వస్తున్నటువంటి నేపథ్యంలో మొసాద్ మిషన్ ఇంపాసిబుల్కి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దే షల్ మేక్ వార్ బై డిసెప్షన్. యూదుల బైబిల్లోని వాక్యం. మొసాద్ ఇరాన్లో తన ఏజెంట్లను రహస్యంగా రిక్రూట్ చేసుకుంటూ వస్తోంది దశాబ్ద కాలంగా. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. మొసాద్ నిర్వహించిన ఆపరేషన్స్ అన్నింటిలో ఇదే అత్యుత్తమ ఆపరేషన్. జూలై 31, 2024 తెల్లవారుజామున 2 గంటలకి ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. హత్య ఎలా జరిగింది? ఇస్మాయిల్ హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టెహ్రాన్ వచ్చాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉత్తర భాగంలో ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందిన గెస్ట్ హౌస్ ఉంది. ఇరాన్కి వచ్చిన వీఐపీల కోసం ఈ గెస్ట్ హౌస్లో ఆతిథ్యం ఇస్తుంది. ఈ గెస్ట్ హౌస్కి పటిష్టమైన భద్రత కల్పిస్తుంది ఐఆర్జీసీ. సీసీటీవీ కెమెరాలతో పాటు సిగ్నల్ జామర్ కూడా ఉంది. ఏకంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌస్లోని ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. ఎలా సాధ్యమైంది? ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మొసాద్ ఎలా హత్యకు ప్లాన్ చేయగలిగింది? 2 నెలల క్రితమే ఇస్మాయిల్ హనియాని హత్య చేయాలని చూసింది మొసాద్. గుర్తుందా? గత మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రైసీ అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనియాని హత్య చేయాలని అనుకుంది మొసాద్. ఎవరు సహకరించారు మొసాద్కి? ఐఆర్జీసీలో పనిచేస్తున్న వారే మొసాద్ ఏజెంట్లుగా మారారు. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. మే నెలలో రైసీ అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనియాని హత్య చేయాలని అంతా సిద్ధం చేసిన మొసాద్. కానీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరవడంతో ఇస్మాయిల్ హనియాతో పాటు సామాన్య జనం కూడా మరణిస్తారని భావించి చివరి క్షణంలో మిషన్ అబోర్ట్కి ఆదేశాలు ఇచ్చింది మొసాద్. కానీ అదే రోజు మరో ప్లాన్ అమలు చేసింది మొసాద్. అది ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లో 3 రూముల్లో హై ఎక్స్ప్లోజివ్ బాంబులు అమర్చింది తన ఏజెంట్ ద్వారా. అఫ్కోర్స్ ఆ బాంబులు రిమోట్ ద్వారా పేలేటట్లుగా డిజైన్ చేశారు. ఇస్మాయిల్ హనియా ఇరాన్ ఎప్పుడు వచ్చినా ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లోనే బస్ చేస్తాడు. అనేకంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ గెస్ట్ హౌస్లో పటిష్టమైన భద్రతలో ఉంటుంది కాబట్టి, హమాస్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి కాబట్టి అదే గెస్ట్ హౌస్లో ఉంచుతూ వస్తుంది. ఇదే అతిపెద్ద తప్పు. యథాప్రకారం ఇస్మాయిల్ హనియా జూలై 31 అదే గెస్ట్ హౌస్లో బస్ చేశాడు. అర్ధరాత్రి 2 గంటలు బర్డ్ ఇన్ కేజ్, పక్షి పంజరంలో ఉంది అనే సందేశం వెళ్ళింది మొసాద్కి. వెంటనే రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన సీక్రెట్ కోడ్స్ రిలీజ్ చేసింది మొసాద్. రిమోట్ కంట్రోల్తో బాంబులు పేల్చేశారు మొసాద్ ఏజెంట్లు. ఒక్కసారిగా 3 రూముల్లో ఉన్న బాంబులు పేలడంతో గెస్ట్ హౌస్ కొద్ది క్షణాలు వణికిపోయింది. అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కొన్ని ఫ్లాట్ల బాల్కనీలు ముందు కొరిగిపోయాయి. గెస్ట్ హౌస్కి రక్షణగా ఉన్న ఐఆర్జీసీ గార్డ్స్ బిల్డింగ్లోకి వెళ్ళడానికి కొద్దిసేపు తటపటాయించారు. చివరికి లోపలికి వెళ్ళి చూస్తే ఇస్మాయిల్ హనియాతో పాటు అదే గదిలో ఉన్న ఒక బాడీ గార్డు కూడా మరణించాడు. ఇదే రూమ్లో మరో రూమ్లో ఉన్న 8 మంది ఇస్మాయిల్ హనియా బాడీ గార్డులు కూడా మరణించారు. ఈ కథనం మొత్తం మొసాద్ ఏజెంట్కి వివరించిన ఐఆర్జీసీ గార్డులు తమ గుర్తింపు తెలియకుండా బయటపెట్టారు. లేకపోతే మిడిల్ ఈస్ట్కి చెందిన పలు వెబ్ న్యూస్ ఛానల్స్ ఎలా చెప్పగలిగాయి? మిషన్ అకాంప్లిష్డ్. సిగ్నల్ జామర్లు ఉన్న రిమోట్ కంట్రోల్ ద్వారా ఎలా పేల్చగలిగింది అనే సందేహం రావచ్చు. సిగ్నల్ జామర్లు ఉన్నా కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఇది లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడారు. అయితే ఆ ఫ్రీక్వెన్సీని రోజు మారుస్తూ ఉంటారు. భద్రత కోసం ఫ్రీక్వెన్సీని రహస్యంగా ఉంచుతారు. మొసాద్కి విషయం తెలుసు కాబట్టి సిగ్నల్ జామర్ను బైపాస్ చేసి వెళ్ళగలిగిన టెక్నాలజీతో రిమోట్ డిజైన్ చేసింది మొసాద్. ఈ ఘటనతో కంగుతిన్న ఇరాన్ ఎలా సమర్థించుకోవాలో తికమకబడి చివరికి ఇజ్రాయెల్ డ్రోన్ ద్వారా స్పైక్ మిస్సైల్తో దాడి చేసిందని ప్రకటించింది. మరో కథనం ప్రకారం F-35తో మిస్సైల్ దాడి చేసిందని ప్రకటించింది ఇరాన్. ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియా హత్యతో మాకు సంబంధం లేదని ప్రకటించింది. ఇస్మాయిల్ హనియాను ఖతార్ దేశంలోనే ఎందుకు చంపలేకపోయింది ఇజ్రాయెల్? ఖతార్ న్యూట్రల్ దేశం. 2 నెలల క్రితం అన్ని దేశాల నుండి ఖతార్ మీద ఒత్తిడి వచ్చింది. హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకులకు మీ దేశంలో ఆశ్రయం కల్పించి తప్పు చేస్తున్నారు. దాంతో ఖతార్ ఇస్మాయిల్ హనియా మీద ఒత్తిడి తేవడంతో టర్కీలో కొన్నాళ్ళు, ఇరాన్లో కొన్నాళ్ళు ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఇక ఇజ్రాయెల్ ఖతార్లో ఇస్మాయిల్ హనియాని హత్య చేస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. అదే ఇరాన్లో హత్య చేస్తే హమాస్కి మద్దతు ఇస్తుంది ఎవరో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇరాన్, రష్యా, చైనాలు కలిసి నడిపిస్తున్న నాటకం బహిరంగం అవుతుంది. భయం ఎలా ఉంటుంది? నిన్న ఇస్మాయిల్ హనియా అంత్యక్రియల సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ కూడా హాజరయ్యాడు. కానీ మాటికి తలెత్తి ఆకాశంకే చూసి భయంగా చూడడం జరిగింది. ఎందుకు భయంగా ఆకాశంకే చూశాడంటే ఇజ్రాయెల్ డ్రోన్తో తనను ఎక్కడ చంపేస్తుందనే భయంతో. సో భయం ఎలా ఉంటుందో మొదటిసారి అలీ ఖొమైనీకి కూడా తెలిసి వచ్చింది. కానీ అనవసర బ్యాష్యానికి పోతున్నాడు అలీ ఖొమైనీ. హిజ్బుల్లా, హమాస్తో పాటు ఐఆర్జీసీని కూడా యుద్ధానికి సిద్ధమని ఆదేశాలు ఇచ్చాడు. ఇరాన్ దగ్గర 20 ఏళ్ల పాతవైన రష్యన్ S-300 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రమే ఆధునికమైంది. రష్యా, చైనా, భారత్లతో పాటు టర్కీ దేశాలకు ఒక తీపి వార్త. అదేంటంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొత్తం డేటాను ఉక్రెయిన్ బయటపెట్టింది. సో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ దగ్గరికి చేరిపోయింది. అంచేత ప్రస్తుతానికి ఇరాన్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఇజ్రాయెల్ భయపడదు. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, లెబనాన్, సిరియా, లిబియా, యెమెన్లతో యుద్ధ వార్తలు తెలుసుకోబోతున్నాం అనమాట. ఇప్పటికే బీరూట్ మీద 2 సార్లు దాడి చేసింది ఇజ్రాయెల్. సిరియా మీద కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. 11 మంది ఐఆర్జీసీ గార్డులను అరెస్ట్ చేసింది ఇరాన్ గూఢచేరి ఆరోపణలతో. అంటే సమాచారం ఖచ్చితమైందే.